ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే సినిమాలకి అన్ని ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగ్. ఒక ఫ్యామిలీ వచ్చి చూసే సినిమా అండి. అంటే చాలా రోజుల తర్వాత సూర్య గారు మళ్ళీ ఫ్యామిలీ మూవీ చేశారు కదా, ఇంత లాస్ట్ మూవీ కరుపు కొంచెం Yeah, but this is a very good family oriented movie. All the families can come and see. డైలాగ్ బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఇది సూర్య గారి ఫ్యాన్స్ కి నచ్చుతా, నార్మల్ ఆడియన్స్ కి కూడా నచ్చుతా. ఓకే, థ్యాంక్ యూ. సరే, తమిళనాడు తీసుకొచ్చారు. ఫ్యామిలీతో చూడాల్సిన మంచి సినిమా ఇది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం పీస్ లో ఉన్నాయి. సూర్యన్ యాక్టింగ్ 40 years గ్యాప్ అనేది ఒక లవ్ కి అసలు మ్యాటరే కాదు అనేది క్లియర్ గా చూపిస్తారు ఈ సినిమాతో. మ్యూజిక్ అంతా బాగానే ఉంది, మీకు తెలిసిందే. ஓகே, அங்க எப்படி இருக்கும்? தமிழ்ல கனெக்ட் ஆயிருக்குமா? தமிழ்ல கனெக்ட் ஆயிருக்கும். ஃபேமிலி ஆடியன்ஸ்க்கு ரொம்ப பிடிக்கும். ஓகே, சூர்யா அவரோட ஏஜ்க்கு சூப்பரா நடிச்சிருக்காரு. ஓகே, so he is the next one in Tamil industry, like Vijay and Ajit are busy, right? No need to compare anybody. Everybody is unique. Okay, థ్యాంక్ యూ. డ్రామాతో ఈ రోజుల్లో ఇలాంటి సినిమా రావడం నిజంగా చాలా హ్యాపీ. అంటే త్రివిక్రమ్ గారితో కంపేర్ చేస్తారు కదా వెంకీ అట్లూరి గారి రైటింగ్ స్కిల్. చాలా 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 థిన్ డైలాగ్స్ కూడా చాలా మంచి డైలాగ్స్ పడ్డాయి. త్రివిక్రమ్ గారిది ఏంటంటే కొంచెం సెటారికల్ ఫన్ ఉంటుంది, బట్ ఇదేంటంటే చిన్న ఎమోషనల్ డైలాగ్స్ కానీ బ్లాగ్స్ కానీ చాలా బాగా ఉంది. సెకండ్ హాఫ్లో ఎక్కడో చిన్న దగ్గర చిన్న డ్రాప్ ఉంది కానీ బట్ ఓవరాల్గా ఇట్స్ వెరీ వాచబుల్. సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? ఎమోషనల్ సీన్స్ కానీ ఆ ఏజ్ గ్యాప్ వల్ల కానీ. ఆవిడ ఫస్ట్ హాఫ్ అయితే చించేసింది, సూర్య గారిని డామినేట్ చేసింది. డ్యాన్స్ చేస్తారు కాలేజ్ అమ్మాయిలు వచ్చి కాస్త పరిస్థితి బాగున్న అమ్మాయిలు వచ్చి ஒரு தெலுங்கு டைரக்டர் எப்படி பண்ணாரு சூர்யா? சூப்பரா பண்ணிருக்காரு. ரொம்ப ரொம்ப சந்தோஷமா இருக்கு. ரொம்ப அழகா காமிச்சிருக்காரு சூர்யாவை. ఈ రోజుకి అంటే ఈ మూవీ నాకు చాలా నచ్చిందండి. సో అది వేరు ఇది వేరు, బట్ డెఫినెట్లీ ఆ లెవెల్లో మాత్రం మూవీ ఉంది అని నాకు అనిపించింది. రేటింగ్ అంటే మీరు ఫ్యామిలీని తీసుకొచ్చి థియేటర్ లో చూడాలి, ఇది నా రేటింగ్. డెఫినెట్లీ ఇది థియేటర్ లోనే చూడాలి. చేసిపోయారు తప్ప ఏనోడికి ఎవడి పరిస్థితి పోయినోడికి ఎంటర్టైన్మెంట్ కావాలని సినిమా పోతే ఏం లేదు. అసలు సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదు. సినిమాలో ఏం కావాలా? సినిమాలో కావాల్సినది ఎంటర్టైన్మెంట్ అంతే. కాబట్టి సూర్య అన్న నేను పెద్ద ఫ్యాన్ని. నేను పుట్టిందే గజనీ సినిమా థియేటర్లో పోయా. నేను పుట్టిందే గజనీ. క్రిస్ప్ గా స్టోరీ చెప్పి నీట్ గా వెళ్ళిపోయారు సినిమాలోకి. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు నవ్విస్తూనే ఉన్నారు. అది కూడా డబుల్ మీనింగ్ లేకుండా, వల్గారిటీ లేకుండా నీట్ గా కామిక్ టైమింగ్ తో మంచి జెన్యూన్ కామెడీతో నవ్వించారు సినిమాలో. అండ్ మమితా బైజుకి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. బికాస్ ద వే షీ హ్యాండిల్ ద మూవీ, ద వే షీ క్యారీడ్ ద మూవీ, మొత్తం ముందుకు తీసుకెళ్ళింది ఆమె కామెడీ టైమింగ్ తో. సూర్యకి మమితా బైజుకి మధ్యలో ఉండే కామిక్ సీన్స్, వాళ్ళిద్దరి మధ్య ఉండే బ్యాంటర్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ రాధికా గారితో వచ్చే సెంటిమెంటల్ సీన్స్ కూడా, రాధికా గారితో కూడా కామెడీ పండించారు వెంకీ అట్లూరి గారు. హ్యాట్స్ ఆఫ్. చాలా బాగుండే స్క్రీన్ ప్లే కూడా, ఎక్కడ నాకైతే లాగ్ అనిపించలేదు. అండ్ బీజిఎం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీ సీన్స్ అప్పుడు కానీ, ఎమోషనల్ సీన్స్ అప్పుడు కానీ, అటు యాక్షన్ సూర్యాని ఎలివేట్ చేసే టైంలో కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ సాంగ్స్ ఎక్కువ లేకపోయినా కూడా ఒక ఎమోషనల్ సాంగ్ అండ్ ఒక మంచి ఫన్నీ సాంగ్, అంటే లైక్ ఒక టీజింగ్ సాంగ్ అందరం చూసాం. మమితా బైజు సిగ్నేచర్ స్టెప్స్ కూడా, హుక్ స్టెప్స్ కూడా. సో ఆ సాంగ్ కూడా చాలా బాగుండింది. అండ్ ఫోటోగ్రఫీ కూడా టూ గుడ్. సూర్య గారిని అయితే చాలా స్టైలిష్ గా చూపించారు సాల్ట్ అండ్ పేపర్ లుక్ లో. అండ్ సూర్య గారిని ఇలా చూసి చాలా రోజులైంది. ఒక మంచి ఫ్యామిలీ మూవీ తర్వాత యాక్షన్ ఓరియంటెడ్, దాని తర్వాత మంచి ఎమోషనల్, అలానే కామెడీ పండిస్తూ సూర్య గారిని. సో ఓవరాల్ గా మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ ఉన్న మూవీ. వెంకీ అట్లూరి గారు ఆయన అన్నట్టే ఎంటర్టైన్ చేశారు. మేము ఎంటర్టైన్మెంట్ అయ్యాం. థ్యాంక్ యూ.